తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి వాల్యూమ్. పాఠము 6. బలమైన పునాది. దేవుడు తన హెచ్చరికలు స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి లేఖనాలు తరచుగా ఉదాహరణలు, ప్రజలు సులభంగా అర్థం చేసుకోగలిగే పోలికలను కలిగి ఉన్నది. మత్తాయి 7వ అధ్యాయము 24 నుండి 27లో యేసు ఇద్దరు కట్టువారిని గూర్చిన ఉపమానము చెప్పాడు. ఒక వ్యక్తి తన ఇంటిని రాతిపై నిర్మించాడు, మరొకడు ఇసుకపై నిర్మించాడు. చివరికి వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. ఊహించినట్టుగానే ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, రాతి మీద ఉన్న ఇల్లు నిలిచి ఉన్నది. యేసు ప్రభువు అప్పటికే తన అనుచరులకు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాడు. అయితే మత్తాయి 7వ అధ్యాయము 24వ వచనం ఆయన ఉద్దేశాన్ని తెలియజేస్తున్నది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాస్తు శిల్పి. మనము ఎప్పుడు జ్ఞాన మార్గానైనా బుద్ధులేని మార్గానైనా అనుసరించడానికి మనకు ఎల్లప్పుడూ స్వేచ్ఛ ఉన్నది. మూడో ప్రయత్నామ్యం లేదు. ఒక మార్గం విజయానికి, మరొకటి వైఫల్యానికి దారి తీస్తుంది. ఉదాహరణకు, చాలా సంవత్సరాల క్రితం నేను పరిశ్రమల, పార్కులు, షాపింగ్ కేంద్రాలు, నిల్వ చేసే సౌకర్యాలను నిర్మించిన భూమిని అభివృద్ధి చేసిన వాడను. ఖరీదు విశ్లేషణ ఆధారంగా లాభదాయకంగా కనిపించిన ఒక కార్యాలయ భవనం నిర్మాణం కోసం స్థలాన్ని కొనుగోలు చేశాను. అయితే వాస్తు శిల్పి ప్రణాళికలను పూర్తి చేసినప్పుడు పునాది ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉన్నది. అదనపు ఖర్చులు అయ్యాయి. పునాది స్తంభాలకే 7 అడుగుల వ్యాసార్థంతో సాధారణ ఉక్కు కంటే 4 రెట్లు ఎక్కువగా ఉపయోగించారు. వాస్తు శిల్పిని ప్రశ్నించినప్పుడు ఈ భూమి యొక్క పొర కింద సుమారు 30 అడుగుల పొర ఏర్పడిందని, ఫలితంగా బురద ఏర్పడుతుందని వాస్తు శిల్పి వివరించాడు. అతని నైపుణ్య అభిప్రాయం ప్రకారం సురక్షితంగా నిర్మించడానికి ఏకైక మార్గం భవనానికి ఆధారంగా ఉండే ఈ భారీ పునాది అవసరం. నా ఉద్యోగ జీవితంలో ఈ సమయానికి నేను 30 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణాన్ని సూచించే విధంగా కార్యాలను పూర్తి చేశాను. వాస్తు శిల్పి సలహా కంటే నా సొంత అనుభవాన్ని అనుసరించాలని నేను ఎంచుకోగలిగి ఉండేవాడిని. అయితే నేను ఆ ప్రణాళికలను తీసుకుని నా గత అనుభవం ప్రకారం నిర్మించాలని నిర్ణయించుకుంటే ఏమి జరుగుండేదో ఊహించండి. నేను సరిపోతాయని నేను భావించిన దానికి పునాదిని కుదించాలని ఎంచుకుంటే సమస్యలు వినాశనకరమైనవిగా ఉండేవి. తుఫానులు, భూకంపాలు సూచించినప్పుడు పునాదికి పగుళ్ళు ఏర్పడతాయి. క్షీణత దశ ఇలా ఉంటుంది. స్లాబ్ చివరికి విరిగిపోతుంది. కిటికీలలో పగుళ్ళు కనిపిస్తాయి. తలుపులు మూసివేయలేని స్థితికి తలుపులు జాంబులు వస్తాయి. మెట్లకు పగుళ్ళు ఏర్పడతాయి. లిఫ్టు రాడ్లు వరుస తాపుతాయి. చివరికి భవనం సరిపోని పునాదితో ఉన్నది గనుక సురక్షితం కాదని ఖండించబడేది. ఫలితంగా చాలా నష్టం వచ్చేది. స్పష్టంగా ఏ కారణం చేతనైనా వాస్తు శిల్పిని విస్మరించడం అనేది నేను మూర్ఖుణ్ణి అని దురాశ, అహంకారం లేదా నా గత అనుభవంపై నమ్మకం ఉంచడంగా అగపడుతుంది. బలమైన పునాది కోసం వాస్తుశిల్పి యొక్క ప్రణాళిక తప్ప దేనినైనా అనుసరించడం వలన విపత్తు, ఎక్కువ నష్టం జరిగేది. మరియు మనం దేవుని హెచ్చరికలను తెలియనప్పుడు లేదా విస్మరించినప్పుడు విశ్వాసులుగా మనకు ఇది జరుగుతుంది. మనం వినేవారిగా ఉంటే సరిపోదు. మన జీవితాలకు బలమైన పునాదిని
నిర్మించుకోవాలంటే మనం చేసేవారిగా ఉండాలి. యాకోబు 1:22 మన విశ్వాసము యొక్క రూపకర్త అయిన యేసుక్రీస్తును ప్రశ్నించడం లేదా విస్మరించడం ఎప్పుడూ బుద్ధిహీనతే. బలమైన పునాది కోసం దేవుడు రూపకల్పన చేసిన సమాచారమును లేఖనాలు బయలుపరచుచున్నవి. వాటిని మనం అధ్యయనం చేయాలి, అనుసరించాలి. ఎందుకంటే భవనం అది నిలబడి ఉన్న పునాది ఎంత మంచిదో అది కూడా అంతే. మీ జీవితం కొంతకాలం అందంగా పైకి కనిపించవచ్చు, అయితే వాస్తవానికి మీరు ఎంత బలంగా ఉన్నారు? కష్టాలను, తుఫానులు చివరికి మీ పునాది నిజ స్వభావాన్ని వెల్లడిస్తాయి. ప్రాధాన్యతలను క్రమంగా ఉండడం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తాయి 6:33 అని యేసు ప్రభువు మనకు చెప్పాడు. దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని వెదకడం విశ్వాసులుగా మన ప్రాధాన్యత అయి ఉండాలి. అది జీవితానికి పునాది. వాగ్దానం మనం ఇలా చేస్తే అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీయును వివరించేటప్పుడు ఈ ప్రసంగం మత్తాయి 5:1 నుండి మొదలవుతుందని మనం గమనించాలి. ఇది కొండ మీద ప్రసంగంగా పిలువబడుతున్నది. మత్తాయి 6:31 తక్షణ సందర్భం ఆహారం, పానీయం మరియు దుస్తువులు గురించి మాట్లాడుతున్నది. మనం మొదట ఆయనను వెదికినప్పుడు క్రీస్తు ఆ అవసరాలను తీర్చేటట్లయితే ఆయన తన పిల్లలను పెంచుటకు కావలసినదంతా ఎంత ఎక్కువగా ఇస్తాడు. తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లలకు దేని పరిచారకులము? మనము కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుటలో అదనపు సవాలును ఎదుర్కొంటాము. జీవితంలోని సమస్యలను ఒక దృక్కోణంలో ఉంచడం ద్వారా ముఖ్యమైనది అని దేవుడి చెప్పిన దాని ప్రకారం మన ఎంపికలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనము సాధిస్తాము. మనలో మన ద్వారా దేవుని ఉద్దేశాలను నిజంగా నెరవేర్చడానికి, ఈ పనిని నెరవేర్చడానికి శక్తి కోసం మనం ప్రతిరోజు ఆయన వైపు చూడాలి. కాపరికి ప్రభువుతో బలమైన సన్నిహిత సంబంధం కలిగి ఉండడం చాలా ముఖ్యమని చాలామంది అంగీకరిస్తారు. అతడు ప్రతిరోజు లేచి తన సంఘాన్ని, కుటుంబాన్ని నడిపించడానికి దేవుని నుండి జ్ఞానము, మార్గదర్శకత్వము కోసం వెతుకుతూ, చదువుతూ, ప్రార్థిస్తూ సమయాన్ని వెచ్చించాలని మనము ఆశిస్తాము. అతడు అలా చేయకపోతే అతని బాధ్యతలను నెరవేర్చడానికి దేవుని సాధికారత, దిశనిర్దేశం యొక్క ఆవశ్యకతను మనము గుర్తించాము. కాబట్టి మనము అతని అంకిత భావాన్ని ప్రశ్నిస్తాము. మీరు ఆ అంచనాలను మీ కాపరి మీద సులభంగా ఉంచవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు ఆలోచించుకోండి. దేవుడు తన సంఘానికి, కాపరికి ఉన్న సంబంధం ముఖ్యమైనదని అది చూచినట్లే మీ పిల్లల పరిచర్య చేయడాన్ని అలాగే చూస్తే మీరు ప్రతిరోజు దేవుని సన్నిధిని వెతకడం కూడా అత్యవసరం కాదా? మీకు ఆ బలమైన పునాదిని, అనగా కుటుంబాన్ని నడిపించడానికి అవసరమైన శక్తిని, జ్ఞానాన్ని పొందే క్రీస్తుతో ఆ సంబంధాన్ని నిర్మించాల్సిన అవసరం లేదా? మనం ప్రతిరోజు వాక్యాన్ని చదవకపోతే, ప్రార్థించకపోతే పాత పాప స్వభావం కనిపించడం ప్రారంభిస్తుందని, అది మన జీవితాలలో గందరగోళం, విధ్వంసం తెస్తుందని అనుభవము, లేఖనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలను మనం చూసినప్పుడు వారు ఇబ్బందులలో ఉన్నారని మనం గ్రహించవచ్చు. మా పిల్లలు ఒకరినొకరు చంపుకుంటున్నారు, డ్రగ్స్ దుర్వినియోగం చేస్తున్నారు, లైంగిక చర్యలతో ప్రయోగాలు చేస్తున్నారు, విశ్వాసం నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అమెరికాలో 80-90% మధ్య పిల్లలు
యుక్త వయస్సు చేరుకున్న తరువాత వారి తల్లిదండ్రుల విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. ఆ విషాదకరమైన నిష్పత్తితో నేడు సంఘములో ఎదుగుతున్న 50 లక్షల మంది పిల్లలు కేవలం 10 తరాల కాలంలో 7,000 కంటే ఎక్కువ మందికి పడిపోతున్నారు. విచారకరంగా అమెరికాలో ప్రస్తుత క్రైస్తవ కుటుంబాలు ఎటువంటి తీవ్రమైన లేకుండగానే ముందుకు సాగుతున్నాయి. కుటుంబాలు గొప్ప శ్రమలు అనుభవించడాన్ని చూస్తున్న క్రైస్తవ కౌన్సిలర్లు బలమైన శాశ్వతమైన విశ్వాసానికి పునాదులు నిర్మించబడ్డాయని తరచుగా కనుగొంటారు. అనేక సందర్భాలలో ఇది అజ్ఞానం వల్ల తల్లిదండ్రులు బైబిల్ సత్యానికి బదులుగా అనుభవించడానికి ఇహలోక సంబంధమైన సలహాల ఆధారంగా వ్యవహరించడం వల్ల జరుగుతుంది. బలమైన పునాదిని ఏ విధంగా కట్టాలో తల్లిదండ్రులు తమ జీవితాలలో బోధించబడలేదు గనుక వారు తమ పిల్లల మీద మంచిని గూర్చి చూపించవలసిన ప్రభావము చాలా తక్కువ. కొన్నిసార్లు అది వారిని దేవుని నుండి వారు వైదొలుగునట్లు చేస్తున్నది. దేవునితో సాన్నిహిత్యం. ద్వితీయోపదేశ కాండము 6లో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించినప్పుడు వారు అక్కడ ఏమి చేయాలో వారికి బోధించడం ద్వారా మోషే దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ఈ హెచ్చరికలలో దేవుడు మనతో కలిగి ఉండాలనుకుంటున్న సన్నిహిత సంబంధాన్ని గురించి తన హృదయాన్ని వెల్లడించాడు. దేవునితో ఈ సన్నిహిత సంబంధమే పునాది. మన విశ్వాసానికి బలం. దానిపై మనం నిర్మించుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. దేవుని స్వరాన్ని వినడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి 3-4 వచనాలు ఇశ్రాయేలు వినుముతో ప్రారంభమవుతున్నది. ఆ పదబంధం వినండి కనిపించినప్పుడల్లా దేవుడు నిజంగా మన వైపు ఉన్నాడు అన్నది సందేశం. మనం విజయం సాధించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ వచనాలలో ఇశ్రాయేలు ఒక దేశంగా మనుగడ సాధించడానికి ఈ సమాచారం చాలా అవసరం. దేవుడు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో చెప్పినది నేడు మనకు కూడా సంబంధించినదే. ఈ వచనాలు సత్యాలను బయలుపరచుచున్నవి మరియు అవిశ్వాసులుగా మన విజయానికి, మన పిల్లలకు పరిచారకులుగా ప్రాథమికమైనవి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనములో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము అని చెబుతున్నది. దీని అర్థం ఆయన పట్ల మీకున్న ప్రేమను మీరు ఆయనతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండడానికి ఎంచుకోవడం ద్వారా చూపుతున్నారు. క్రీస్తుతో సమయం గడపడం అనేది రోజువారీ ఎంపిక. సన్నిహితంగా పరిచయం కలిగి ఉండుట, సుపరిచితులుగాను వ్యక్తిగతంగాను ఆయనతో పూర్ణ హృదయముతో, ఆత్మతో, శక్తితో నిలిచి ఉండడం అంటే మీ జీవం మొత్తం, శరీరం, ప్రాణం, ఆత్మ యొక్క ప్రమేయం కలిగి ఉండుట. మన జీవిత భాగస్వామికి, పిల్లలకు మన నుండి ప్రేమ అవసరమని మనము గుర్తిస్తున్నాము. దానిని ఏ విధంగా వ్యక్తపరచాలో మనకు కొంత ఆలోచన ఉన్నది. మీరు ఆయనతో ప్రేమపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకునేటప్పుడు దేవుడి వ్యక్తిగత శ్రద్ధ, సమయం కోసం అడుగుతున్నాడు. మీరు ఆయనకు మొదటి స్థానం ఇస్తే ఇతర సంబంధాలు కూడా మెరుగుపడతాయని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 6వ వచనం దేవుని మాటలు మన హృదయాలలో మొదటిగా ఉండాలని చెబుతోంది. దీని అర్థం క్రమం తప్పకుండా చదవడమే కాదు, దానిని పాటించడం కూడా ముఖ్యం. క్రీస్తును మాదిరిగా చూపించుటకు, ఇతరులకు బోధించడానికి మీరు దేవుని చిత్తమును గూర్చిన సన్నిహిత జ్ఞానం కలిగి ఉండాలి. అది క్రీస్తు యొక్క జ్ఞానము మీద, శక్తి మీద ఆధారపడడంతో పాటు మీ పిల్లలను దైవిక పరిణతికి నడిపించే కష్టమైన బాధ్యతలను నెరవేర్చడానికి అవసరమైన పునాది. మీ రోజువారీ మౌన ధ్యాన సమయం
దేవునితో సంభాషించడం అనేవి విజయానికి నేరుగా సంబంధించినది. లోతుగా తవ్వండి. కీర్తనకారుడు దేవుని వాక్యం గురించి, దాని విషయం మనం ఏమి చెయ్యాలి అని చెబుతున్నాడు. కీర్తనలు 119, 10, 11 వచనములు. ప్రధాన సూత్రాలను, జాబితాలను ఈ క్రింద వ్రాయండి. వీటిలో ప్రతి ఒక్కటి పిల్లలను పెంచడానికి ఏ విధంగా వర్తిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 46వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18 నుండి 19వ వచనం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 37, 31. కీర్తనలు 48వ వచనం. విచారకరంగా ప్రజలు దేవునితో, తండ్రి, ప్రభువైన యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ సాన్నిహిత్యం అనేది ఆయనను వెతకడానికి చేసిన కృషికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్న సత్యము విషయంలో క్రీస్తు శరీరములోని అనేక మంది ఎన్నడూ శిష్యత్వంలోనికి నడిపించబడలేదు. దానికి ఆయన వాక్యంలోనూ, ప్రార్థన చేయడంలోనూ, ఇతర విశ్వాసులతోనూ సమయం గడపడం అవసరం. శిష్యత్వంలో నడిపించుట అనేది ఒక క్రైస్తవుడు లేదా అనేక మంది క్రైస్తవులు బహుశా విశ్వాసములో మరింత పరిణతి చెందినవారు మరొకరిని ప్రభువుతో సాన్నిహిత్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడుటను సూచిస్తున్నది. మార్గదర్శకం లేకుండా ఈ మార్గంలో సాగిపోవుట కష్టంగా ఉంటుంది. మనం ఆలోచించవచ్చు, అదృశ్య దేవునితో సంబంధాన్ని పెంపొందించుకోవడం ఏ విధంగా సాధ్యమవుతుంది. అనేక మంది ఇలా కూడా అనుకోవచ్చు, నేను ఆదివారం సంఘానికి వెళుతున్నాను గదా, నేను రక్షణ ప్రార్థన చేశాను కాబట్టి నేను క్రైస్తవుడను. ఈ నిర్ణయం యొక్క భావోద్వేగం నాకు గుర్తుంది. నేను ధూమపానం, మద్యపానం మానేసి నా చెడు అలవాట్లలో కొన్నిటిని మార్చుకోలేదా? ఇంకేమైనా ఉందా? అవును, ఉంది. స్వీయ పరీక్ష 1. ప్రార్థనలో మరియు వాక్యాన్ని చదవడంలో మీరు దేవునితో రోజువారీ సంబంధాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు? కార్యాచరణ ప్రణాళిక. ఈ విషయాలు నేర్చుకున్న తర్వాత తప్పు ఒప్పుకోవడం, క్షమాపణ అడగడం అవసరమా? అలా అయితే క్రింద ఉన్న స్థలములో మీ ప్రార్థనను, ఆయనతో ప్రతిరోజు సంబంధం కలిగి ఉండుటను ప్రారంభిస్తానని సమర్పణను వ్రాయండి.